సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో అధికారుల మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. కమిషనర్ అంజయ్య నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులంతా సామూహిక సెలవుపై వెళ్లడంతో ఈ సమస్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ అంజయ్య తమకు న్యాయబద్ధంగా రావాల్సిన ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇంక్రిమెంట్ అడిగితే ఏం పొడుస్తున్నారని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా తమను అవమానాలకు గురిచేస్తున్నారని వాపోయారు. మున్సిపల్ చైర్మన్తో జతకట్టి తమను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తరచూ మెమోల పేరుతో తమను వేధిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు ముగింపు పలకాలని కోరారు. లేదంటే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. డిస్టిక్ హెడ్ క్వార్టర్ రావడం వల్ల కానీ హెడ్ ఆఫీసులు రావడం వల్ల కానీ పూర్వం ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికీ పని ఒత్తిడి పెరిగింది. దాని మీద పని చేయడానికి మాకు వర్కర్స్ తక్కువగా ఉన్నారు. ఉన్న వర్కర్స్లో కూడా కొంతమంది పని చేయటం లేదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. వాళ్ళ మీద పని చేయించడం మానేసి తిరిగి మమ్మల్ని ఆబ్సెంట్లు వేయమని చెప్పేసి మా మీదే రెచ్చగొట్టి వర్కర్స్ని మా మీద పంపించడం మీద మా మీద జాడులు జరిగితే మా యూనియన్ తరపున కూడా మా వాళ్ళంతా ఖండించి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. మేనేజర్ గారు ప్లస్ మన కమిషనర్ గారికి స్టాఫ్కి మధ్య మనస్పార్థాలు రావడం, కమిషనర్ గారు ఒక నియంత్రణ ధోరణిలో మాట్లాడడం స్టాఫ్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి నా దృష్టికి విషయం రావడం జరిగింది. అలాగే నేను ఈరోజు పుట్టపర్తి రావడం జరిగింది. ఎందుకు నా స్వార్థ పరిస్థితి లేదు. నేను ఎలక్షన్కి వచ్చాను. ఎలక్షన్ నుంచి నన్ను కాను చేస్తే వెళ్ళిపోతాను. ఇప్పుడే బయటపడ్డాను. ఇప్పుడు వీళ్ళందరూ చూస్తున్నా ఎవరు ఏంటి అనేది. ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు ఎవరైనా కాగితం పెట్టాలన్నా లేదా బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలన్నా ఆ బిల్డింగ్ నేను చూడాలన్నా. ఇప్పుడు 5 స్టేర్లు 6 స్టేర్లు కట్టారు, పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ నేను చూడాలి. ఆ బిల్డింగ్ని చూసి పర్మిషన్ ఇస్తాను. అక్కడ వాడు 5 స్టేర్లు కట్టుంటే నేను 3 స్టేర్లకి పర్మిషన్ ఇస్తున్నాను. అప్పుడు 5 స్టేర్లు ఇస్తే మనం ఇబ్బంది కదా, నేను సంతకం పెడితే అది నువ్వు చూడాలన్నా. అది వాళ్ళకి బాధ అయిపోయింది. అన్నీ చూడాలన్నాడు కమిషన్ గారు. చూడకుండా అవుట్డోర్ పోయి చూడకుండా మనం పెట్టలేదు కదా సార్, కళ్ళు మూసుకుని 4 గోడల మధ్యన. అది లేకుండా మెమో అంటే మరి వాళ్ళని కొట్టలేదు తిట్టలేం కదా సార్. పని చేయకపోతే ఒక మెమో ఇస్తాం. అందుకని మనం ఏం చేయగలిగింది లేదు. నా స్వార్థ పరిస్థితి లేదు. నేను ఎలక్షన్కి వచ్చాను. ఎలక్షన్ నుంచి